గణపురం మండల కేంద్రంలో ఇటీవల మంత్రులు గవర్నర్ పర్యటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు మెయిన్ రోడ్ల వైపే దృష్టి సారించారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి వాడల వైపు దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా పారిశుద్ధ్యం లోపించి సీజనల్ వ్యాధులు ప్రబలి ఇంటింటా జ్వరపీడితుల దర్శనమిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి చెంచు కాలనీకి సంబంధించిన పరిధిలో ఏ ఒక్క మురుగునీటి కాలువలు పరిశుభ్రంగా లేకపోవడం, అదేవిధంగా పందులు స్వైరవిహారం చేస్తూ ఉండడం వల్ల ప్రజారోగ్యాలు దెబ్బతింటున్నాయని, అలాగే చెరువు శిఖానికి సంబంధించిన చెంచు కాలనీ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండి వ్యర్థ పదార్థాలు మురుగునీరు చెరువులో కలుస్తూ చెరువును మలినం చేస్తున్నాయని, మిషన్ భగీరథ నీటి ద్వారా ఈ యొక్క చెరువు నీరును వాడుతున్న ప్రజలు అనారోగ్యాల పాలు కావడం జరుగుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం పైన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, లేనట్లయితే ప్రజల తరపున పోరాటాలు చేసి పరిశుభ్రత పారిశుద్ధ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ సైడ్ డ్రైనేజ్ నుంచి ఏదైతే మురుగునీరు వస్తున్నదో ఈ మురుగునీరు అంతా పోయి గణప సముద్రం చెరువులో కలుషితం అవుతున్నది. ఈ గణపురం సముద్ర చెరువే దరిదాపుగా ఈ మండలం మొత్తం డ్రింకింగ్ వాటర్గా సప్లై చేయడం జరుగుతుంది. ఈ సప్లై చేసిన డ్రింకింగ్ వాటర్లో కలుషితమైన నీరు పోవడం వల్ల ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో ఈ జనాలు పడుతున్న ఇబ్బందులకు అది కొంత కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని మీద అసలు అధికారులు ఎందుకు దృష్టి పెడతలేరు? ఈ దృష్టి ఇమ్మీడియట్గా దీని మీద దృష్టి పెట్టి ఈ సైడ్ కాలువలను శుభ్రం చేసి ఈ చెరువును కొంచెం సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద ఉంది. దీని మీద ఇమ్మీడియట్గా ఈ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఉన్న ఎంపీడీఓ గారు కావచ్చు, ఎవరైనా దీన్ని యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇలానే కాలయాపన చేస్తూ దీన్ని ఇలాగనే కనుక ఉంచితే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ వాడలన్నీ తిరిగి మేము దేనికి వెనకాడకుండా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇది క్లీన్ అయ్యేదాకా మేము ఊకునేది లేదు. మీరు చేస్తున్న డెవలప్మెంట్ ఏమీ అవపడతలేదు. ఆ డెవలప్మెంట్లో భాగంగానే ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ కావచ్చు, ఈ మురుకు నీరు కావచ్చు, ఇదంతా ఇమ్మీడియట్గా సాఫ్ చేయాలి. చేయని పక్షంలో మా పార్టీ ధర్నాలు చేసి వాడవాడ తిరుక్కుంటా మా వంతుగా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీఎస్పీ నాయకులు మాట్లాడారు. ప్రస్తుతం గణపురం మండల కేంద్రంలోని సెంచు కాలనీలో ఉన్నాం. సెంచు కాలనీలో చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉందంటే సీజనల్ వ్యాధులు రావడానికి, ఇక్కడ అనేక మంది అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి అదంటే ఇక్కడి నుంచి వాడ పైనుంచి కిందికి వచ్చేటువంటి ఆ మురిగి నీరు, వాళ్ళు వాడుకున్నటువంటి మలమూత్ర విసర్జన చేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ఈ దారి బట్టి గణపురం చెరువులో కలుస్తూ ఉన్నాయి. ఇది ఎంత మోసపూరితమైంది, ఎంత అసలు భయంకరమైన విషయం అంటే ఈ గణప సముద్రం నుంచి మిషన్ భగీరథ ద్వారా ఒక 5 మండలాలకి ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి. మరి ఇంత భయంకరమైనటువంటి దాదాపు ఇక్కడ నుంచి ఒక 500-600 కుటుంబాల మురికి నీరు అంతా కూడా ఆ గణప సముద్రంలో కలుస్తూ ఉన్నది. ఇంత వ్యర్థమైన నీరు ఆ సముద్రంలో కలిస్తే, ఆ నీళ్ళ చెరువులో కలిస్తే ఆ నీళ్లు తాగడం వల్ల ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నాం. అధికారులంతా ఏం చేస్తూ ఉన్నారంటే మొక్కుబడిగా ఒకవేళ మీకు తక్కువ మంది జనం ఉంటే ఇంకో 4-5 పెంచుకోండి, సిబ్బంది 4-5 పెంచుకొని పనిచేయండి సార్. ఎందుకంటే ఇంత భయంకరంగా ఉంటుందా? ఏ వాడకపోయినా మురికి నీరు, ఏ వాడకపోయినా దోమలు, ఏ వాడకపోయినా చెత్త భయంకరం ఉన్నది చుట్టుపక్కల మొత్తం. మేము ఎక్కడ రోడ్ల మీద చూస్తే మీకు బాగా అనిపిస్తుంది. మంత్రులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు మొన్నటిదాకా ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి వరుస ఒక 3-4 వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు రోడ్ల మీద చూస్తే బాగా అనిపిస్తుంది. కానీ కొంచెం లోతుకెళ్ళి చుట్టుపక్కల లోపల ఉన్నటువంటి ఈ సెంచు కాలనీ లాంటి ఆ లోపల ఆ గల్లీలకు మనం వెళ్ళి చూస్తే ఇంత భయంకరమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ చేయాలని చెప్పి తెలియదా? ఒక డంపింగ్ యార్డ్ ఉండదు. ఒక మురుగునీరు ఇక్కడి నుంచి వచ్చేటువంటి 4-5 కాలువల నుంచి వచ్చే నీరంతా పోయి ఆ చెరువులో కలుస్తూ ఉన్నది. మరి ప్రత్యేకంగా ఈ నీటి కోసం ఒక ఏర్పాటు చేసి ఒక గుంటలాగా తీసి దాన్ని నీరునంతా వ్యర్థాన్ని అక్కడ ఆపి దాన్ని శుభ్రంగా ఉంచాలన్న ఆలోచన ఈ గవర్నమెంట్కి ఎందుకు ఉండదు? ఈ అధికారులకు ఎందుకు ఉండదు? అంటే ఎవరైనా చెప్తేనే చేస్తారా? ఇదెంత ఘోరమండి. అంటే ఎవరైనా చెప్పాలా? చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఈ మనుషుల ఆరోగ్యం మొత్తం పూర్తి నాశనం కావడానికి కారణం ఇదే. ఈ వ్యర్థాలు మీరు పట్టించుకోకపోవడం. ఇంత ఉంటాయా? భయంకరమైన చెత్త చెదరం ఉంది. మరి దాన్ని అసలు ఎందుకు గాలిపెట్టరు? దాన్ని ప్రత్యేకమైన ఒక డంపింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేయరు? ఈ మురికిని రావడానికి ఆ మురికి ఉంటే ఎందుకు తీయరు? అంటే ఇవన్నీ పనులు చేయకుండా పూర్తి స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే పనిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. వారికి వంతపడే పనిలో ఈ అధికారులు ఉన్నారు. వాస్తవం చెప్తున్నాం. ప్రజల్ని కాపాడే పనిలో అధికారులు ఉండండి. ప్రజల పక్షాన ఆ ప్రజలంతా కాపాడడం కోసం ఈ గవర్నమెంట్ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఇదే విధంగా తంతు కొనసాగితే
దీనిపైన కూడా ఆ పెద్ద పెద్ద దారుణాలు రాస్తారోగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అనారోగ్యం పాలైన వాడు ఎక్కడ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకి మందులు ఉన్నాయి, మరి ఇక్కడ అనారోగ్యం పాలైతా ఉన్నాడు, మరి మన పక్షాన్ని నిలబడి ఎవరు మాట్లాడాలి? కాబట్టి అదే జనాన్ని పోగేసుకొని ఇగో ఇక్కడి నుంచి ఈ కాలనీలో ఉన్నటువంటి సెంచువాసులు మొత్తం పట్టుకొని ఈ సెంచు కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులను మేము తిరిగినటువంటి గల్లీలు ఏవైతున్నాయో అన్ని గల్లీల నుంచి మనుషులను పట్టుకొచ్చి గణపురం నడి సెంటర్లో ధర్నా రాస్తారు కార్యక్రమాలు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తాం సార్. జై భీమ్, జై భారత రాజ్యాంగం.